జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 10వ శ్లోకము. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఐశ్వర్యాన్ని నా నుండి కోరుకునేటటువంటి వారు చేయవలసినటువంటి ఉపాసనా విధానాన్ని చెబుతూ ఉన్నాను. ఈ ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు చనిపోయే సమయములో, వారి అంతిమ సమయములో దివ్యమైనటువంటి పరమపురుషుడనైనటువంటి నన్ను స్మరించాలి. ఇంతకుముందే చెప్పినటువంటి అద్భుతమైన ధర్మములతో కూడిన, లక్షణములతో కూడిన, కళ్యాణ గుణములు కలిగినటువంటి, దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి నన్ను ఆ ఐశ్వర్యార్థి చనిపోయే సమయములో తన కనుబొమ్మల మధ్యలో నన్ను దర్శనము చేయాలి, నన్ను స్మరించాలి. నన్ను ఆ రకముగా కనుబొమ్మల మధ్యలో స్మరించాలి అనంటే ప్రాణవాయువుని తాను ఆ కనుబొమ్మల మధ్యలో నిలిపి నన్ను స్మరించాలి. అది సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎట్లా అంటే తనకు నాయందు ఉండేటటువంటి భక్తి చేత నన్నే నిత్యము ఉపాసన చేస్తూ ఉండటం వల్ల ఏర్పడినటువంటి భక్తియోగ బలముతో నన్ను అంతిమ సమయములో తన కనుబొమ్మల మధ్యలో దర్శిస్తూ స్మరిస్తాడు. అట్లా నన్ను స్మరించటం వల్ల తాను తప్పకుండా నాతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఐశ్వర్యార్థి చేయవలసినటువంటి ఉపాసనా విధానాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చెప్పినటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన, దివ్యమంగళ విగ్రహము కలిగిన పరమాత్మను నిత్యము ధ్యానము చేస్తూ భక్తియోగ బలాన్ని పెంచుకునే ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని
అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీ విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ స్తోత్రములో ఈరోజు 21, 22 శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. శ్లోకార్థాన్ని ముందర గమనించి అర్థాన్ని భావన చేస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. భగవానుడు శ్రీమన్నారాయణుడు చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ జగత్తుకంతటికీ అంతరాత్మ.
ప్రకృతి సంబంధమైనటువంటి శరీరాలు ధరించిన వారైన దేవతలకు మనుష్యులకు పేర్లు వేరే ఉంటాయి, రూపాలు వేరే ఉంటాయి. కానీ ఇట్లాంటి నామ రూప భేదాలు లేనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. తన సంకల్పమాత్రము చేత ఈ జగత్తునంతటినీ సృష్టించినటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. తన సంకల్పమాత్రము చేత శ్రీమన్నారాయణుడు దివ్యమైనటువంటి ఆభరణములతో, దివ్యమైనటువంటి ఆయుధములతో, దివ్యమైనటువంటి కళ్యాణ గుణములతో అనేక రూపములను ధరించి ఈ సృష్టినంతటినీ, ఈ జగత్తునంతటినీ రక్షిస్తూ ఉన్నాడు. ఇది సత్యం. ఇదే నిజమైనటువంటి అవగాహన. అట్లాంటి సత్య సంకల్పము కలిగిన శ్రీమన్నారాయణుడు, సకల పాపహరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన సర్వవిధ స్వరూపములతో ఎల్లప్పుడూ సర్వత్రా అన్ని దేశములయందు, అన్ని కాలములయందు, అంతటా తాను ఉండి, తాను సర్వజ్ఞుడై ఉండి, తన సకల దివ్యమైన రూపములతో మమ్మల్ని సకల ఆపదల నుండి కాపాడుగాక అంటూ విశ్వరూపుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్లోకాలను చెప్పుకుందాం. యథా ఐకాత్మ్య అనుభావానాం వికల్పరహితః స్వయం భూషణ ఆయుధ లింగాఖ్యాః ధత్తే శక్తిః స్వమాయయా తేనైవ సత్యమానేన సర్వజ్ఞః భగవాన్ హరిః పాతు సర్వైః స్వరూపైః నః సదా సర్వత్ర సర్వగః. ఇప్పుడు శ్లోకాన్ని ఒకసారి చదువుతాను, అందరం విందాం. యథా ఐకాత్మ్య అనుభావానాం వికల్పరహిత స్వయం భూషణ ఆయుధ లింగాఖ్యాః ధత్తే శక్తిః స్వమాయయా తేనైవ సత్యమానేన సర్వజ్ఞః భగవాన్ హరిః పాతు సర్వైః స్వరూపైః నః సదా సర్వత్ర సర్వగః. ఓం. ఈ రకంగా శ్రీ విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ
సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము 10వ శ్లోకము. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.